హాయ్ హలో నమస్తే, నేను అప్పారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎంఆర్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి అప్డేట్ న్యూస్ అంతా మీకు వస్తుంది. గుడ్ లక్ టు ఎంఆర్ న్యూస్. దిస్ ఇస్ అప్పారావు జబర్దస్త్. నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని క్రిస్టియన్పేటలో నూతనంగా ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసిన వాసు ఐ కేర్ హాస్పిటల్ను కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభ మహోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేను డాక్టర్ వాసు మరియు వారి కుటుంబ సభ్యులు మేళతాళాలతోటి పుష్పగుచ్చములిచ్చి పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి హాస్పిటల్ను ప్రారంభించి అక్కడున్న వసతులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కావలి ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు మరియు ఉచిత ఆపరేషన్లు నిర్వహిస్తున్న వీరికి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. అనంతరం వాసు మాట్లాడుతూ తమ ఆసుపత్రి నుంచి నూతన టెక్నాలజీతోటి అన్ని రకాల మిషన్లతోటి యంత్రాలతోటి ఈ యొక్క ఐ కేర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా పరీక్షలు నిర్వహించి ఉచితంగానే నిర్వహించడంతో పాటు అవసరమైతే వారికి ఉచితంగా కంటి ఆపరేషన్ కూడా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కావలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ వాసు పిలుపునిచ్చారు. కావలి మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలకు విజ్ఞప్తి. ఈరోజు మన కావలిలోనే క్రిస్టియన్పేట 3వ లైన్లో వాసు ఐ కేర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు వారికి మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ వాసు ఐ కేర్ నందు మన డాక్టర్ వాసు గారు ఎల్లవేళలా ఇక్కడే ఉంటూ అందరికీ అన్ని సేవలు నిర్వహించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ హాస్పిటల్ నందు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అర్హులైన పేదవారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క అవకాశాన్ని కావలి మరియు చుట్టుపక్కల గ్రామ